ఇప్పుడు మీరు రాజకీయ నేత కాబోతున్నారు కదా, ఒక లీడర్ కాబోతున్నారు. అయిన తర్వాత పార్టీ పోరాటాలు వేరు, మీరేవైతే ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారో ప్రజల కోసం అవి వేరు. ఈ రెండింటి మధ్యలో కొంచెం క్లాషెస్ వస్తుండొచ్చు, మీకు టైం సరిపోకపోవచ్చు, లేకపోతే ఆ రెండింటి అజెండా అపోజిషన్లో ఉండొచ్చు. దానివల్ల మీరు ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుంటే మీరు ఏదైతే ప్రజల కోసం పోరాడుతున్న ప్రజలకు కావాల్సింది ఒకటైతే అటు మీ పార్టీ చేస్తున్నది వేరే అయి ఉండొచ్చు. సో ఇటు పోరాడతారా ఇటు పోరాడతారా ఒకటే టాపిక్ పైన పోరాడాలి. జనరల్గా పార్టీలో ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క సబ్జెక్ట్ కేటాయిస్తారు పార్లమెంట్లో ఫైట్ చేస్తారు. నాకు జనరల్గా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సబ్జెక్టే కేటాయిస్తారు. దానిలో పార్టీకి నాకే విధమైన అభిప్రాయాలు ఉన్నాయి, పార్టీకి కూడా అవే అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ క్లారిటీ. ఇంకా వేరే ఎటువంటి క్లాషెస్ రావు. వచ్చిన అనుకో ఎక్కడన్నా అనుకుంటే నాయకుని ఆదేశాలనే పాటిస్తాం. జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఏదైతే ఉన్నాడో దానివల్ల ఒకవేళ బీసీలకు అన్యాయం జరుగుతుందంటే అది కలలో కూడా ఊహించదు జగన్మోహన్ రెడ్డి. అట్లుంటే అట్లుంటే ఒప్పుకునేవానేగా. ఆయన నాకంటే ఎక్కువ కమిట్మెంట్ తోటి ఉన్నాడని ఒప్పుకున్నా. నేను అడిగిన ప్రతిదాన్ని ఓకే చేస్తున్నా. పాయింట్ బాగుంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఆయన అలాంటి సైడే పోడు, ఆయన అంత న్యాయంగా ఉన్నాడని మీరు అంటున్నారు, బాగుంది, కనిపిస్తుంది, ప్రాక్టికల్గా కనిపిస్తుంది. అది న్యాయమా అన్యాయం చేస్తాడా బీసీలకు అనేది పక్కకు పెడితే, బీసీలు అది కోరుకోకపోతే ఆయన ఏదైతే చేద్దాం అనుకుంటున్నా అది మాకు అది వద్దు, దానివల్ల న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది మాకు సంబంధం లేదు, మాకు అది వద్దు అని ఉల్టా పోరాడడం అంటే మీరు ప్రజల వైపు ఉంటారా నాయకుడి వైపు ఉంటారా? అంటే బీసీలు ఏది కోరుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇస్తారు, అది దానివైపే నిలుస్తాడు. మీకు ఇంతకుముందు నేను క్లారిటీ ఇచ్చాను. ఏదన్నా పార్టీకి భిన్నంగా నాయకుని ఆలోచనలకు భిన్నంగా ఉన్నప్పుడు ఇది కాదని చెప్తే నాయకుని ఆదేశాలే పాటిస్తాం. సో ప్రజల వైపు ప్రజల వైపు ఆయన ఉన్నాడు, ఇంకా ఆ ముచ్చటనే లేదు. లేదు సార్, ఏదైనా ఎక్కడ వస్తుంది ఆయన ప్రజల దిక్కు అవుట్ రైట్గా ఉన్నప్పుడు మనం అడిగిన దానికంటే 4 ఎక్కించినప్పుడు ప్రజా వ్యతిరేక చర్య ఎక్కడ ఉంటుంది? సో అలాంటి సిచ్యువేషన్ రాదు అని రాదు 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 వచ్చిందనుకో నాయకుని వైపే ఉంటా. సో బీసీ కన్విన్స్ చేస్తా, మళ్ళొకసారి యుద్ధానికి సిద్ధంగా తయారై. ఒకవేళ అలాంటి సిచ్యువేషనే వస్తే పార్టీని వదలడానికి కూడా రెడీ అయినప్పుడు మీరు అరే అట్లాంటి సిచ్యువేషనే రాదు, వచ్చినా ఆయనకు అడుగుతాం ఇది ఇట్లా అంటే వింటాడు ఆయన. అటువంటి పరిస్థితి లేదు. బీసీలు అంటే జగన్కి అంత ప్రేమ అంటున్నారా? అయితే మీరు నిజంగా అంత ప్రేమ ఉందా జగన్కి? మనము ప్రేమ అభిమానము అందరు మాటల్లో చెప్తారు మాది బీసీల పార్టీ, చంద్రబాబు మాది బీసీల పార్టీ అంటాడు. ప్రాక్టికల్గా వస్తే తక్కువ. జగన్మోహన్ రెడ్డి మాది బీసీల పార్టీ అనలేదు, కానీ బీసీల పార్టీ కంటే ఎక్కువ చేశాడు. సో పార్టీలో ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, బీసీలకు కావాల్సిన రైట్స్ ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చేస్తున్నారా లేదా అనేది, అభివృద్ధి, సంక్షేమము, డెవలప్మెంట్ ఇవన్నీ చాలా ముఖ్యం. సో అవి మనకు కనిపిస్తున్నాయి అన్నిట్లో, విద్యలో, ఉద్యోగాలలో, బడ్జెట్లో, సంపదలో, అన్నిట్లో ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు వాటా ఇవ్వాలని ఆశించింది స్పష్టంగా ఆచరణలో కనిపిస్తుంది మనకు. సో యాక్చువల్గా మీరు ఇది నమ్ముతారా సార్? రాజకీయాలలో ఉండాలన్నా, ఇంతమంది జనాల మధ్యలో తిరగాలన్నా పదవి పైసా ఈ రెండు ఇంపార్టెంట్ అని మీరు నమ్ముతారా? అంటే ఇప్పుడు పరిస్థితుల్లో పదవి పైసా అనేది కొంత ప్రభావితం చేస్తుంది. అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం, కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తిత్వం, పోరాడే తత్వం ఉన్న వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఇవి రెండింటిని కూడా అధిగమించి పోరాడతారు. నేను ఏ అధికారం ఉన్నదని నేను ఇవన్నీ విజయాలు సాధించిన దేశం ఇప్పుడు ఏ అధికారం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.